అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనము. ఎవరి ఈ అతడు అని మనం ఆలోచన చేస్తే 100 మంది సైనికుల పైన అధికారిగా ఉన్నటువంటి కొర్నేలి అనే భక్తుడు. గమనించండి ప్రియులారా, ఇంత విరామం లేనటువంటి ఉద్యోగంలో ఉన్నప్పటికీ అతడు ప్రతిదినము తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి దాన ధర్మాలు చేస్తూ ఆయన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. అందరికీ వందనాలు.